ఇండిగో సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు ముమ్మరం చేసింది. 4 ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్స్ పై వేటు వేసింది. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రెండో రోజు డీజీసీఏ విచారణకు హాజరయ్యారు. ఇక ఏడాదంతా విమాన టికెట్ల ధరలపై నియంత్రణ విధించడం సాధ్యం కానిది భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని రోజులుగా ఇండిగో ఎయిర్లైన్స్ కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రాథమిక చర్యలు చేపట్టింది. విచారణలో కొంతమంది ఇన్స్పెక్టర్లు దోషులుగా తేలడంతో ఇండిగోను పర్యవేక్షించే 4 ఫ్లైట్ల ఆపరేషన్ ఇన్స్పెక్టర్లను డీజీసీఏ తొలగించింది. ఈ ఇన్స్పెక్టర్లందరూ ఇండిగో విమానాల భద్రత, నిర్వహణను పరిశీలించే పని చేస్తున్నారు. తనిఖీ, పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగా డీజీసీఏ ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చర్యలు తీసుకున్న అధికారులందరూ డీజీసీఏలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని సమాచారం. ఎయిర్లైన్స్ సేఫ్టీ, ఆపరేషనల్ ఓవర్ నైట్ ను పర్యవేక్షించే బాధ్యతల్ని వీరు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రెండో రోజు విచారణ ముగిసింది. సంక్షోభానికి దారితీసిన పరిస్థితులపై పీటర్ ఎల్బర్స్ నివేదిక ఇచ్చారు. అలాగే పరిష్కారానికి తీసుకున్న చర్యలను వివరించారు. ఏడాదంతా విమాన టికెట్ల ధరలపై నియంత్రణ కొనసాగించలేమని పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. లోక్సభలో విమాన టికెట్ల ధరల నియంత్రణ కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చకు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానమిచ్చారు. పండగ సీజన్లో టికెట్ల ధరలు పెరగడం సాధారణమేనని స్పష్టం చేశారు. డిమాండ్, సప్లై సహజ పాత్ర పోషిస్తాయన్నారు. అల్టిమేట్ గా చాలా సమయాల్లో ప్యాసింజర్లే బెనిఫిట్ అవుతారని రామ్మోహన్ నాయుడు చెప్పారు. Every month we are sitting with the airlines. We are telling them what the festive seasons could be, what could be the airfare in that specific month. We are coming out with guidelines. We are coming out with instructions to keep them at this thing. And then the third point is establish a quasi-judicial body to regulate and monitor the air traffic ethically and equitably. To regulate, I've said that the government already has the power in extraordinary circumstances. Whenever it feels it is going out of bounds, then we have the power. సంక్షోభంతో విలవిల్లాడుతున్న ఇండిగో చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విమానయాన రంగంలో పోటీ నిబంధనలను ఉల్లంఘించిందనే అంశంపై ఇండిగోపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దర్యాప్తు చేపట్టింది. దేశీయ పౌర విమానయాన రంగంలో ఇండిగోకు దాదాపు 65% మార్కెట్ ఉంది. ఆ సంస్థ ఈ నెల 2 నుంచి వేల విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇండిగో సంక్షోభంపై ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు భారీ సంఖ్యలో విమానాల రద్దుకు అతిపెద్ద మార్కెట్ వాటా కలిగి ఉండడమే కారణమా అనే కోణంలోనూ అంతర్గత పరిశీలన చేస్తోంది సీసీఐ. సుమోటోగా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సీసీఐ విచారణ జరుపుతోంది. మెజారిటీ మార్కెట్ షేర్ కలిగిన ఇండిగో పోటీ నిబంధనలను ఉల్లంఘించిందనే అంశంపై ప్రాథమిక దర్యాప్తు చేస్తోంది. దేశీయ విమానయాన రంగంలో అగ్రస్థానం, నిర్దిష్ట మార్గాల్లో ఆధిపత్యం కోసం ఇండిగో యాజమాన్యం ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించింది, దుర్వినియోగానికి పాల్పడింది అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తోంది. కాంపిటీషన్ యాక్ట్ ప్రకారం అత్యధిక మార్కెట్ వాటా కలిగి ఉండడం పోటీని ఉల్లంఘించినట్లు కాదు. కానీ ఒకవేళ ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తే పోటీ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలితే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించే అవకాశముంది. దర్యాప్తులో ఇండిగో సంస్థది తప్పని తేలితే భారీ జరిమానా విధిస్తారు. లేకపోతే భవిష్యత్తులో అనైతిక వ్యాపార పద్ధతులకు పాల్పడకుండా నిరోధించే అధికారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది.